హే హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. సో ఫస్ట్ మీకు నేను హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలి, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అందరికీ, మన ఫ్యామిలీ అందరికీ. సో విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2024 చాలా 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 బాగా జరగాలనుకుంటున్నా. 2022లో శ్రీలంక రైడ్ చేశాను, 2023లో 6 దేశాలు కంప్లీట్ చేశాను, 2024లో ఆస్ట్రేలియా రైడు 2023లో కంప్లీట్ చేయలేకపోయాను. మేబీ దాన్ని అదే విధంగా కంటిన్యూ చేస్తున్నా. ఇప్పుడు నేనైతే కనెక్టింగ్ ఫ్లైట్ అన్నట్టు థాయిలాండ్ నుండి ఇప్పుడు చైనాకి, సో షాంఘై వెళ్తున్నా. సో ఇప్పుడైతే థాయిలాండ్లో బ్యాంకాక్లో ఎయిర్పోర్ట్లో ఉన్నా. అండ్ సారీ చెప్పడం మర్చిపోయాను, నా చెయ్యికి కొంచెం రిస్ట్ స్ట్రెయిన్ అయిపోయింది, ఇక్కడ హ్యాండ్కును ఇక్కడ భుజానికి కూడా చాలా కష్టంగా ఉండే. సో కొంచెం రెస్ట్ కూడా దొరికింది, ఇంకా కొంచెం టైం పడుతుంది ఇది. బట్ ఇప్పటి నుండి రెగ్యులర్గా అయితే వీడియోస్ వస్తాయి. ఒక 3-4 డేస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో సైకిల్ మీద కనబడవు, ఎందుకంటే కొంచెం రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్, ఫిజియోథెరపిస్ట్. సో దానికోసం. అండ్ ఇంకొకటి, అరే ఆస్ట్రేలియా ఏమైందిరా అని చెప్పేసి మీరు అడుగుతారు. సో ఇక్కడ ఆస్ట్రేలియా ఏమైంది రైడ్ అని అంటే, ఆస్ట్రేలియా వీసా 2 సార్లు రిజెక్ట్ అయిందని చెప్పేసి నేను కమ్యూనిటీలో కూడా పెట్టాను. సో 2 టైమ్స్ అయితే ఆస్ట్రేలియా వీసా రిజెక్ట్ అయింది, అయినా కూడా ఇక్కడ మనం ఆగడం అయితే లేదు. సో ఇక్కడ మళ్ళీ అప్లై చేయాలంటే 6 మంత్స్ కావాలి అని అన్నారు. సో November 2కి అయితే ఆస్ట్రేలియా వీసా రిజెక్ట్ అయింది, May 2కి మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఆస్ట్రేలియన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అయితే చేస్తా అని చెప్పేసి, అంటే అంత టైం అన్నారు. సో దానికి నేను కూడా ఓకే మనం వెయిట్ చేద్దామని చెప్పేసి ఆలోచించుకొని సో చేస్తున్నా. అండ్ ఇప్పుడు ఈ ఆస్ట్రేలియా రైడ్ కన్నా ముందు మనం ఎక్కడికి వెళ్తాను అంటే ఫస్ట్ చైనా షాంఘై నుండి. సో 1 నెల రోజులు మాత్రమే వీసా ఇచ్చారు. ఇన్ని రోజులు నేను ఈ వీసాలు తీసుకోవడంలోనే నేను టైం అయితే స్పెండ్ చేశాను అన్నట్టు, ఎక్కడైతే వేస్ట్ చేయలేదు. సో చైనా వీసా వచ్చింది. జనవరి మొత్తం చైనా, ఫిబ్రవరి మొత్తం జపాను, అండ్ మార్చ్ మొత్తం సో సౌత్ కొరియా, సో ఏప్రిల్ కూడా సౌత్ కొరియానే, మే కూడా సౌత్ కొరియానే అవుతుందేమో తెలియదు. అది మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. లేదు మనకు బోర్ కొట్టేసిందంటే వేరే కంట్రీకి వెళ్ళిపోయి మనమైతే వీసా అయితే అప్లై చేసుకుందాం, ఆస్ట్రేలియా వీసా రావాలని అనుకుంటున్నా. ఒకటే ఫ్రెండ్స్, ఒకవేళ అది రాలేదనుకోండి నేను ఆ రైడ్ని అక్కడితో ఆపేస్తా, తర్వాత ఎప్పుడైనా ఆస్ట్రేలియా వెళ్తా. కానీ రావాలి, ఈసారి 3rd టైం, 3వసారి ముచ్చటకు పడాలన్నట్టు రావాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. అండ్ ఓకే, ఇది మన రైడ్ స్టార్టింగ్ అన్నట్టు ఈ సంవత్సరం. ఇప్పుడు ఇంకా ఇక్కడ నుండి మనం బయలుదేరుతున్నాం బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ నుండి. సో షాంఘైకి వెళ్తున్నాము. షాంఘై ఎలా ఉంటుంది అండ్ ఇప్పుడు నా వే ఆఫ్ ఎక్స్ప్లోర్ అనేది మీకు తెలుసు. సో రోడ్ల పొంటి అందరూ డెస్టినేషన్ చూపెడితే ఆ డెస్టినేషన్కి చేరుకునే స్ట్రగుల్, దట్టు బైసైకిల్ పైన, ఆ మధ్యలో పీపుల్, వాళ్ళ కల్చర్, ఆ రోడ్లు, అవన్నీ అయితే నేను చూపెడతా ఉంటా. సో ఇప్పటికీ ఎక్కువైపోయింది నేను మాట్లాడడం, నా ఇంట్రడక్షన్ ఇది ఫ్రెండ్స్. సారీ లేట్ అయినందుకు. మీరందరూ అదే విధంగా ఆదరిస్తారని అనుకుంటాను. చలేంగే అండ్ షాంఘైకో ఆర్ చైనాకో ఎక్స్ప్లోర్ కరేంగే. ఓకేనా, ఇప్పటి నుండి కంటిన్యూగా వస్తుంది. అండ్ ఇంకొకటి, చైనాలో వాట్సాప్, ఇన్స్టాగ్రాము, అసలు గూగులే పనిచేయదు, యూట్యూబే పనిచేయదు, ఇవేం పనిచేయవు. కానీ నేను VPN కొనుక్కొని వాడాలి. మరి ఇంటర్నెట్ ఛార్జెస్ కూడా ఎట్లుంటాయో నాకు తెలియదు. సో ఈ రైడ్కి ఇలానే కంటిన్యూగా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, ఈ కొత్త సంవత్సరం, కొత్త లైఫ్కి ఇంకా ఎన్నో దేశాలు నేను ఈ సంవత్సరంలో ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, నాకు తెలియదు. బట్ లెట్స్ రాక్. సో ఫైనలీ చెక్-ఇన్ అయితే అయిపోయింది అండ్ షాంఘైకి అయితే వెళ్తున్నా. అండ్ అక్కడ మనకు మన ప్రసన్న గారు అని చెప్పేసి మన సబ్స్క్రైబరే, వాళ్ళు అంటే తనే రిసీవ్ చేసుకుంటుంది. ఎందుకంటే ఎంటర్ అవ్వగానే ఇంకా నాకేం అర్థం కాదు కదా, సో దట్ అట్లా. సో ఇంకా నిజంగా నాకు అది హ్యాపీ. అండ్ మనం థాయ్ ఎయిర్వేస్లో ఫ్లై అవుతున్నాం. మన సైకిల్ అయితే ముందే వెళ్ళిపోయింది. సో ఇంకా ముందే వెళ్ళిపోయిందంటే ఆల్రెడీ లగేజ్లో ఉన్నది, కార్గోలో. సో సైకిల్కి అయితే ₹1 కూడా తీసుకోలేదు. అండ్ 25 kg లగేజ్, కానీ అది 35 దాకా ఉన్నది. అండ్ హ్యాండ్ బ్యాగేజ్ కూడా దగ్గర 15 అట్లుండే, అది కూడా చెక్ చేయలేదు. రియల్గా చాలా బాగుంది. నేను ఫ్లై అయిన ఎయిర్వేస్లో థాయ్ ఎయిర్వేస్ బెస్ట్ అనిపించింది నాకు. సో ఫైనల్లీ మనకైతే విండో సీట్ వచ్చింది, చాలా చాలా హ్యాపీ. అండ్ ఇక్కడ నుండి మంచి మంచి షార్ట్స్ తీద్దాం అనుకుంటే నాకు ఈ రికార్డ్ వచ్చింది.
సో ఫైనల్లీ 6 గంటల జర్నీ తర్వాత చైనాలో అయితే దిగిన. ఫస్ట్ అడుగైతే పెట్టిన చైనాలో. సో చాలా చల్లగా ఉంది. ఇప్పుడు మెయిన్ ఒక బిగ్ టాస్క్ ఏంటంటే మన సైకిల్ అనేది మనము తీసుకుంటే ఒక్కసారి అది మన చేతికి వస్తే ఇంకా ప్రశాంతంగా ఇక వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ ఎట్లుంటుంది ఏంటి లాంగ్వేజ్ ఏంటి, సో దాన్ని మనం ఎట్లా మేనేజ్ చేయగలుగుతాం, అండ్ ఇవి ఏం పని చేయకుండా నేను ఎట్లా వాడగలుగుతా అనేది కూడా ఒకసారి ముందు దిగితే, ఏదైనా రంగంలోకి దిగితేనే, బయట నుండి భయపడితే అన్నీ భయంగానే ఉంటాయి. సో లెట్స్ సీ. సో ఫ్రెండ్స్, నేనైతే దిగిన అసలు ఇమిగ్రేషన్లో ఎన్ని క్వశ్చన్స్ అడిగారు తెలుసా? నా లైఫ్లో ఎప్పుడు ఇన్ని క్వశ్చన్స్ అడగలేదు. ఈవెన్ ఫొటోస్, వీడియోస్, నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవ్వట్లేదు చూపెట్టమంటే. అండ్ అసలు అమ్మమ్మ ఇక్కడ స్టే అని అన్నాడు. స్టే అంటే నేను ఒక 6 డేస్ది చూపెట్టిన. 6 డేసే ఉంది, మరి మిగతా స్టే ఎక్కడ చేస్తావు అని అన్నాడు. అంటే ఇంకా చెప్పేసిన ఉన్నట్టు, బాబు నేను సైకిల్ పైన వచ్చిన అండ్ ఎక్కడ స్టే చేస్తా అనేది రోజుకు ఒక 100 కిలోమీటర్లు దొక్కుతా. ఆ 100 కిలోమీటర్లు దొక్కిన తర్వాత ఆ 100 కిలోమీటర్ల తర్వాత నేను హోటల్ బుక్ చేసుకుంటా. ఇట్లా ప్రతి ఒక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నా. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ అటు తీసుకుపోయిండు. సింగపూర్ వీసా ఏది అని అంటే పోయినా అంటే సింగపూర్ ఈ వీసా అని అన్నా. ఓకే, ఇంకా తర్వాత నెక్స్ట్ డేట్ ఏంటి, రిటర్న్ ఫ్లైట్ టికెట్ ఉందా అని అన్నాడు. రిటర్న్ టైం ఫ్లైట్ టికెట్ నేను ఇంకా బుక్ చేసుకోలేదు, చాలా ఉన్నాయి ఇంకా పోయేటివి అది అని చెప్పిన. చెప్తే ఓకే ఇంకా తర్వాత అటు సైడ్కి తీసుకుపోయిండు. ఛానల్, మ్యాప్, ఎక్కడి నుండి ఎక్కడ పోతావు ఇవన్నీ అడిగిండు. ఆ తర్వాత బయటకు వచ్చిన. నా లగేజ్ ఓవర్ సైజ్ అని చెప్పేసి, సైకిల్ కదా, సో ఇది ఓవర్ సైజ్ లగేజ్ అని చెప్పేసి మళ్ళీ ఇక్కడెక్కడో ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ పంపిస్తే ఈ ఓవర్ సైజ్డ్ బ్యాగేజ్ క్లెయిమ్. మళ్ళీ ఇక్కడికి వచ్చిన. ఇప్పటికీ ఇక్కడే గంట అవుతుంది. నన్ను అడిగిన క్వశ్చన్లు అక్కడ ఎవరు అడగలేదు కావచ్చు, కానీ నేను ఒకటి సచ్ బతానా మొత్తం ఉన్నట్టు చెప్పేసిన. సో దట్ అబద్ధం చెప్తే దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకో అబద్ధం ఇట్లా చేస్తూ ఉండాలి. సో కాబట్టి ఒక్కసారి ఉన్నది చెప్పినా అనుకో తలకాయ నొప్పి ఉండదు. ఏం అడిగినా నిజాలు చెప్పుకుంటూ పోవచ్చు. ఇస్తాడు, లేకుంటే లేదు. అయితే ఆత్మకూరు, లేకుంటే కంట ఆత్మకూరు. సో ఫైనల్లీ ఒక అర్ధగంట ఇంటరాగేషన్ తర్వాత బయటకు వచ్చినా. నేను వస్తానా రానా అనుకున్నా యాక్చువల్లీ. హాయ్, ఏం పేరు? ఆషిక్. హాయ్ ఆషిక్. హాయ్ అండి. ప్రేరణ. సో వీళ్ళైతే రిసీవ్ చేసుకున్నారు మనల్ని అండ్ చాలా జరిగింది లోపల. అసలు మ్యాప్ ఏం ఓపెన్ చేసి చూపెడదామన్నా లేదు. అండ్ ఇంకొకటి, నా ఫోన్ అంతా ఫుల్ అయిందని నేను అంతా క్లియర్ చేసి హార్డ్ డిస్క్లోకి ఎక్కించిన. ఇప్పుడు ఫోటోలు చూపెట్టు, వీడియోలు చూపెట్టు అంటాడు. సో యాక్చువల్గా మనం టెంట్ అయితే తీసుకున్నాము. నేను టెంట్ అయితే మోసుకొని రాలేదు. సో ఇంకా ప్రేరణ గారు ఇక్కడే క్యాంపింగ్ టెంట్. సో ఇది ఇతను వాళ్ళ కొడుకు ఆషిక్, ఇతని పేరు. ఇంకా ఇదైతే ఓపెన్ చేస్తున్నా. యాక్చువల్గా నా టెంట్ మీకు చూశారు కదా, ఇండోనేషియాలో ఉన్నప్పుడు అది బ్రేక్ అయిందని చెప్పాను కదా. సో కాబట్టి మళ్ళీ ఆర్డర్ పెట్టాను. ఇది ఎంత పడ్డది మనకు? 16 16,000 సంథింగ్, అంటే ఇక 17,000 ఏమో ఉన్నది. సో ఒకసారి దీన్ని చూద్దాము, ఒకసారి ఇది ఎట్లుంది ఏందో చూద్దాము. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. ఇది డెకెత్లానే ఆర్డర్ పెట్టిన. ఓకే ఫ్రెండ్స్, ఇది అరౌండ్ 2 kgs ఉంది. 2% రెంట్. చలో పిచ్ చేసి చూద్దాం. సో యాక్చువల్గా స్టిక్స్ ఇచ్చిండు. ఓకే, ఓపెన్ దిస్ రబ్బర్. టెంట్ మాత్రం సూపర్ ఉంది. అండ్ ఇదేంటో హెల్ప్ చేద్దా. సో ఫైనలీ ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను అండ్ టెంట్ అయితే పిచ్ చేశాను. అండ్ మీరు చూడండి ఒకసారి ఎంత బాగుందో. అండ్ ఇగో ఇది చూడండి
అండ్ టెంట్ మాత్రం చూడడానికి చాలా లైట్ వెయిట్గా అండ్ చాలా ఇప్పుడు వాటర్ కూడా ఈజీగా కిందికి ఫ్లో అయ్యేటట్టు అయితే అనిపిస్తుంది నాకు. చూడండి. అండ్ మీకు ఇంకొకటి చూపెట్టాలి, టెంట్ వెంటిలేషన్ ఇట్లా అవన్నీ నేను ఎట్లున్నాయో నేను ఒకసారి మీకు చూపెడతా, చూద్దురాగండి. సో ఇది మన టెంట్ అండ్ వెంటిలేషన్. ఇంతకుముందు నేను చాలా వరకు బాధపడ్డా ఏంటంటే వెంటిలేషన్ గురించే. సో ఇది వెంటిలేషను మొత్తం కూడా ఎటు సైడ్ చూసినా కూడా వెంటిలేషన్ అయితే చాలా ఉంది. సో ఎండాకాలంలో వెంటిలేషన్ గురించి చాలా బాధపడతాం మనము. సో ఇప్పుడు చూసుకుంటే ఇది చూసారా, 2 డోర్స్ ఉన్నాయి. మన చెయ్యి కొంచెం నొప్పి ఉంది. సో 2 డోర్స్ ఉన్నాయి. ఈ డోర్స్ అంటే ఇటు సైడు. సో మనకు గాలి రావాలి అన్నప్పుడు ఈజీగా ఇటు సైడ్ వేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే టెంట్ లోపల ఎప్పుడైనా కూడా మనం ఏం చేయాలి అంటే ఈ కింద టెంట్ కింద ఏదైనా కంపల్సరీ పెట్టాలి. పెట్టలేదనుకోండి ఇక్కడ కంపల్సరీ టెంట్కి మనకు రంధ్రాలు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి టెంట్ కింద కంపల్సరీ ఏదో ఒకటి పెట్టాలి. అండ్ మీరు వెంటిలేషన్ చూడండి ఎంత బాగుందో. అండ్ పడుకుంటే పర్ఫెక్ట్గా అంటే బరాబర్గా నాకు ఇద్దరు పండుకోవచ్చు ఈజీగా. అండ్ నా హైట్ కూడా కరెక్ట్గా ఉంది. అండ్ ఇదొకటి. అండ్ ఇక్కడ మ్యాక్సిమం టెంట్ లైట్ ఇక్కడ వేసుకుంటాము. టెంట్ లైట్ వేసుకోవడం వల్ల మనకు నైట్ టెంట్లో ఏం చేసినా కూడా ఓకే. అండ్ 2 వెంటిలేషన్స్ ఉన్నాయి కదా. సో ఇది వచ్చేసి మనకు ఉంటుంది, నేను వీలైతే లింక్ కూడా షేర్ చేస్తాను, డెకాథ్లాన్లో ఉంటుంది. అండ్ చాలా బాగుందండి, చూసారు కదా. అండ్ రియలీ నైస్, చాలా వెంటిలేషన్ ఉంది. మెయిన్గా నేను చూసింది దీనికోసమే. ఒకవేళ పడుకున్నా కూడా నైట్ టైంలో ఒక్క దోమ కాదు కదా, ఈగ కూడా లోపలికి వచ్చే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు. అండ్ వీళ్ళ ఇంట్లో అయితే ఇవాళ నైట్కి అయితే ఫిక్స్ అయిపోయినట్టే. అండ్ చాలా పెద్ద ఇల్లు వీళ్ళది. దగ్గర ఇక్కడ రెంటు ఒక 5 lakhs ఉంటుందంట. షాంఘై అంత ఎక్స్పెన్సివ్ సిటీ అంట. అండ్ చాలా చల్లగా ఉంది. నేను బయట చలి జాకెట్ లేకుండా అసలు తట్టుకోలేకపోయినా, అంత చల్లగా ఉంది. అండ్ వీళ్ళ ఇల్లు కూడా ఒకసారి చూపెడతా, అంటే చైనాలో ఇల్లులు ఎట్లుంటాయని. హోమ్ టూర్ అట్లా కాదు, జస్ట్ చైనాలో ఇల్లులు ఎట్లుంటాయనేది నేను ఒకసారి చూపెడదాం అనుకుంటున్నాను మీకు కూడా. చూద్దాం ఎట్లా కడతారు ఏంటి అనేది. అండ్ సో మీకు వీడియో నచ్చినట్టు ఉన్నది అనుకుంటా. అండ్ రేపు వచ్చేసి చాలా పనులు ఉన్నాయి నాకు, లైక్ డ్రోన్ ఒకటి తీసుకునేది ఉంది. అండ్ ఇందులోకి బెడ్ ఒకటి తీసుకునేది ఉంది. బెడ్ అంటే ఎయిర్ బెడ్ లాంటిది, ఎందుకంటే ఇన్సులేటర్ చలి బాగుంటుంది కాబట్టి పైకి వస్తుంది. అండ్ మైక్ కూడా ఇది తీసుకోవాలి. మీరు చూడవచ్చు వీడియో స్టార్టింగ్లో చూసారుగా ఎంత డిస్టర్బెన్స్ వచ్చిందో. అంటే నాకు ఎందుకో ఇది చేద్దాం అనుకుంటున్నా, డీజేకి అప్డేట్ అవుదాం అనుకుంటున్నా, అప్గ్రేడ్. అండ్ ఇంకా సిమ్ తీసుకోవాలి, నెట్వర్క్ అవి చూసుకోవాలి. సైకిల్ని డిస్మాండిల్ చేసి ఉన్నది, ఇప్పుడు మంచిగా వాటిని ఫిక్స్ చేయించుకోవాలి. అండ్ కొన్ని పనులు ఉన్నాయి. అండ్ రేపు చైనా అట్లా పోయినప్పుడు అండ్ కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ నేను వెళ్ళే దారిలో నా పనులలో ఏమేమి ఉన్నదో అంతా చూపెడతా. సో మీరు ఇంకా చైనాలో మీరు ఏమేమి చూద్దాం అనుకుంటున్నారో అది కూడా కామెంట్స్ రూపంలో తెలిస్తే జబర్దస్త్గా నేనైతే చూపెడదాం అనుకుంటున్నా. థ్యాంక్స్ గాడ్. ఇమిగ్రేషన్లో వాళ్ళ ఆఫీసర్స్ అయితే చాలా క్వశ్చన్స్ వేసినా కూడా లాస్ట్కి అయితే పంపించేసారు. వాళ్ళు జస్ట్ క్యూరియాసిటీ తోటి సైకిల్ తోటి మా చైనాని ఎట్లా ఎక్స్ప్లోర్ చేస్తాడు వీడు అనే ఒక థాట్ తోటి. అండ్ ఫ్లైట్ టికెట్ అడిగారు, నా దగ్గర లేకుండే, ఎట్లా బయటికి పోతావు అనే డౌట్ అదొకటి. సో అది అందరికీ ఉంటుంది. నేను నెక్స్ట్ కంట్రీస్ వీసా చూపెడితే ఓకే వీడు బయటకు వెళ్తాడు, వీనికి నెక్స్ట్ కంట్రీస్ వీసా ఉన్నాయని చెప్పేసి అదొకటి తీసుకున్నారు. అండ్ హోటల్ బుకింగ్స్ అది అడిగితే హోటల్ బుకింగ్స్ లేవు నా దగ్గర. ఎందుకనంటే నేను రోజుకు 50 కిలోమీటర్లు దొక్కొచ్చు, 100 కిలోమీటర్లు దొక్కొచ్చు. అండ్ ఎక్కడ ఉంటానో ఏంటో తెలియదు, అట్లా రష్లో ఎక్స్ప్లోర్ చేయను. నేను ప్రశాంతంగా ఎక్స్ప్లోర్ చేసుకుంటా, ఎక్కడైతే ఆగుతానో అక్కడ హోటల్స్ తీసుకొని చేసుకుంటా అని చెప్పిన. అండ్ VPN ఒకటి కొనుక్కోవాలి. VPN ఛార్జ్ వచ్చేసి ఇక్కడ $32 ఉంది. సో అది తీసుకోవాలి పర్ మంత్కి. మన దగ్గర 2500 అట్లా అవుతుంది మనకు. అండ్ ఇదండి ఇది మొత్తం మ్యాటరు. చలో, అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ జర్నీ అయితే ఇది మీకు నచ్చినది అనుకుంటున్నా. ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. మీరు ఎవరైనా నా రైడ్కి సపోర్ట్ చేయాలనుకుంటే తప్పకుండా సపోర్ట్ చేయండి. అండ్ ఫ్లైట్ టికెట్ వచ్చేసి 38,000 రూపీస్ పడ్డది. అండ్ ఫుడ్ ఒక 1000 రూపీస్ దాకా అయింది. ఇంకా మిగతా అంతా వీళ్ళే రిసీవ్ చేసుకున్నారు కాబట్టి ఇంకెక్కువ ఖర్చు అవ్వలేదు. ఈ టెంట్కి ఇవాళ ఒక 16,000 అయ్యింది అనుకోండి. సో ఇది మ్యాటరు, ఖర్చులు గట్టిగానే ఉన్నాయి. సో ఇఫ్ ఎనీవన్
వాచింగ్. జస్ట్ ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ దెన్ సపోర్ట్, సూపర్ థ్యాంక్స్ ఉన్నది, లేకుంటే నా డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో సపోర్ట్ చేయండి, రైడ్ ఇంకా ముందుకు కానిద్దాం. అండ్ బై బాయ్.